డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట నియోజకవర్గం జగ్గపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వట్టెం మనోహర్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి జగ్గపేట పట్టణంలో రైతు బజార్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు, వట్టెం మనోహర్, జిల్లా ఎస్సీసెల్ నాయకులు కన్నమాల మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన మహానుభావుడు, సమాజ స్థాపనలో భావితరాలకు స్ఫూర్తి ప్రదాతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి ఇవే మా ఘన నివాళులు. ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు అవన్నీ కూడా అవలంబిస్తూ ఉన్నారు. దానికి నిజ నిర్ధారణే విజయవాడలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యాయశిల్పాన్ని ప్రతిష్ఠించడం, అది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మా ఇన్ఛార్జి గారు నాగేశ్వరరావు చెప్పారో, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలుపరుస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదని, అంబేద్కర్ గారి ఆశయాలకి ఆయన తీసుకొచ్చిన చట్టానికి విరుద్ధమని మరొకసారి తెలియజేసుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జగ్గపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అలాగే జగ్గపేట పట్టణ అధ్యక్షులు వట్టెం మనోహర్ గారి సారథ్యంలో ఈరోజు జగ్గపేట మార్కెట్ రైతు బజారు దగ్గర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ వద్ద 68వ వర్ధంతి నివాళులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా తెలియజేసినాము. ఈ నివాళులు అర్పించడానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉన్నందుకు గర్వపడుతున్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభినవ్ అంబేద్కర్ లాగా విజయవాడ నడి ఒడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మహాశిల్పాన్ని నిలిపి ఆంధ్రప్రదేశ్కి ప్రపంచమే విజయవాడ సైడ్ చూసేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ దళితుల పైన వివక్ష చూపుతూ, రెడ్ బుక్ ఆచారం నడుపుతూ, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం ఏం లేదు, ఏం పెట్టిందే రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల పైన కూడా దుష్ప్రచారం చేస్తూ మహిళలు ఎటువంటి బాధాకరమైన ఇబ్బందులు పడుతున్నారు, చిన్నారుల్ని అత్యాచారాలకు గురి చేస్తున్నారు. ఈ అత్యాచారాల పైన కానీ, మహిళల వేధింపుల పైన కానీ ఎటువంటి చట్టము లేకుండా వీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దిశా చట్టం అమలు చేసి మహిళలను ఎంతో సంరక్షించాడు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులను ఒప్పుకొని మీరు నిజాయితీగా ఒప్పుకుంటే మీకు కొంతకాలం ప్రభుత్వాన్ని పాలించడానికి హక్కు ఉంటుంది. నిజాయితీగా చేయకపోతే తొందరలోనే జనం మీ బుద్ధి చెప్తారని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తన్నీరు నాగేశ్వరరావు గారి సారథ్యంలో నివాళులు అర్పించు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళితుల పట్ల